వెల్కమ్ టు వైఎల్ఆర్ 9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపటి నుండి కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభం. బైక్ పై వెళ్తుండగా గొంతు కోసిన చైనా మాంజా, పరిస్థితి విషమం, హైదరాబాద్ కి తరలింపు. రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో చోరీ. కేటీఆర్ की शॉक, क्वाश पिटिशन डिसमिस. సంక్రాంతి పండుగ సందర్భంగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ఈ నెల 16 నుండి 17 వరకు 2 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ తెలిపారు. మొదటి బహుమతిగా 51,000, రెండవ బహుమతిగా 21,000, మూడవ బహుమతిగా 11,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కబడ్డీ టోర్నమెంట్ కు ప్లేయర్స్ మరియు ప్రేక్షకులు భారీ సంఖ్యలో పాల్గొనాలన్నారు. రేపటి నుండి జరగనున్న కబడ్డీ టోర్నమెంట్ కు సంబంధించిన పనులను మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మారెడ్డి వెంకటరామరెడ్డి, సామిల్, ప్రశాంత్ గౌడ్, సుఖేందర్ రెడ్డి, అజర్, ఈశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకి, అదేవిధంగా మండల పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనేది మరి చాలా పవిత్రమైనటువంటిది, పెద్ద పండుగ. మరి సంక్రాంతికి అందరూ కూడా మరి పంటలు ఇంట్లోకి వచ్చేసి మరి అందరూ భోగి మంటలు వేసుకోవడం, మరి 3 రోజులు కూడా సంక్రాంతి పండుగను జరుపుకుంటూ ఉంటాం. అందులో భాగంగా మన తెలంగాణ ప్రాంతంలో మరి ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించడం ద్వారా మరి గ్రామీణం నుంచి వచ్చేటటువంటి యువకులకు అది ఒక ఉత్సాహం కలుగుతుందనే ఉద్దేశంతో మన శాసనసభ్యులు మదన్ మోహన్ అన్న గారి ఆదేశానుసారము మరి ఈరోజు కబడ్డీ పోటీలు మదనన్న కబడ్డీ పోటీలను మన ఎల్లారెడ్డి పట్టణంలోని నిర్వహించుకుంటూ ఉన్నాం. దీనిలో భాగంగా అందరూ కూడా ఎల్లారెడ్డి మండలికి సంబంధించినటువంటి కబడ్డీ పోటీలు కాబట్టి దీని అందరూ కూడా మరి ఒక స్పోర్టివ్గా తీసుకొని మరి ఆట పోటీలు అనేటివి గెలుపోవటంలో సహజము. మరి అందరు పెద్ద ఎత్తున పాల్గొని మరి నిన్ననే మనము ప్రకటన చేయగానే దాదాపు ఇప్పటికే 30-35 టీములు రావడం జరిగింది. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంకా యువకులు ఇంకా క్రీడలను మరి ఆస్వాదించి మరి పెద్ద ఎత్తున మరి మదనన్న కబడ్డీ పోటీలను విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు ఈ పత్రికా విలేకరులు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఇచ్చేటటువంటి మా పెద్దలు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి యువకులు అందరి సహాయ సహకారాలతో మరి దీన్ని విజయవంతం చేస్తాం. మరి మొదటి బహుమతి 51,000, సెకండ్ బహుమతి 21,000గా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా థర్డ్ ప్రైజ్ కూడా 11,000 రూపాయలు. ఇది మొత్తము మరి ఇక్కడ ఎంపర్స్తోని మరి పూర్తిగా నియమ నిబంధనలతోని మరి ఇక్కడ ఆటలు ఆడిపించబడతాయి కాబట్టి అందరూ కూడా మరి సక్రమంగా ఆటలను ఆడి మరి అందరూ కూడా ఆస్వాదించాలి. అదేవిధంగా ఇక్కడ క్రీడల్లో పాల్గొనే వాళ్ళకి కూడా మధ్యాహ్నం ఆట పోటీలలో పాల్గొనే వారికి భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ మా మదనన్న ఆశీస్సులతోని, ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోని మరి ఇక్కడ విజయవంతంగా మన ఎల్లారెడ్డి మండలంలోని అందరూ కూడా పాల్గొని మరి విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తాం.
బైక్పై వెళ్తుండగా ఓ వ్యక్తికి చైనా మాంజా గొంతుకి తట్టుకోవడంతో గొంతు తెగిన సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డిలో జావేద్ అనే యువకుడు కోర్టు రోడ్డు నుండి బైక్పై వెళ్తుండగా చైనా మాంజా గొంతుకు తగిలి కోసుకుపోయింది. దీంతో అతన్ని స్థానికులు కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే హైదరాబాద్కు తరలించారు. జావేద్ కామారెడ్డి ఇస్లాపుర కాలనీకి చెందిన వాడిగా గుర్తించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్ సమీపంలోని రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు తలుపులను ధ్వంసం చేసి హుండీ సామగ్రి ఎత్తుకెళ్లారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేనని స్పష్టం చేసింది. ఈ కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరగాలని న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో కేటీఆర్ ఈ కేసులో విచారణ ఎదుర్కొనున్నారు. ఇప్పటికే ఏసీబీ ఒకసారి ఆయన్ను విచారించింది. ఢిల్లీలో ఏఐసీసీ కొత్త కార్యాలయాన్ని సోనియా గాంధీ ప్రారంభించారు. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ దిగ్గజాలతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. ఈ కొత్త భవనానికి ఇందిరాగాంధీ భవన్ అని పేరు పెట్టారు. 1978 నుంచి అక్బర్ రోడ్డులో కాంగ్రెస్ ఆఫీస్ ఉండేది. తాజాగా 9A కోట్ల రోడ్డులో 6వ అంతస్తులో దీన్ని నిర్మించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గ నందిపేట మండల కేంద్రంలోని బస్టాండ్, వైన్స్ దుకాణాల ముందు, అలాగే రద్దీగా ఉన్న దుకాణాల వద్ద ఆర్మూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి రావద్దు అంటూ పోస్టర్లను గోడలపై అంటించారు. రూపాయి ఆసుపత్రి ఎక్కడా, యువతకు ఉపాధి ఎక్కడా, ఏడాదిలో ఊరికి 10 ఇండ్లు సొంతంగా అన్నావు, ఎక్కడ కట్టినావు, హిందువులు అంటూ రెచ్చగొట్టి విరాళాలు ఇచ్చినావా ఆలయాలకు, హైదరాబాద్లో ఎమ్మెల్యే ఇంటికి నియోజకవర్గ ప్రజలు రావద్దు అంటారు. ఎందుకు పేదవారు అంటే చులకన ఎమ్మెల్యేకి, ఉపాధి కోసం విదేశాలకు యువతను పంపుతా అంటూ వారి సమాచారం తీసుకుని ఆగం చేస్తున్నావు. ప్రభుత్వ అధికారులతో దుర్భాషలాడుతూ మాట్లాడావు. ధనవంతులు రావద్దు అంటావు, పేదవారు వస్తే సహాయం చేయవు. ప్రశ్నిస్తున్న ఆర్మూరు నియోజకవర్గ ప్రజలు అని ఆ పోస్టులలో రాసి ఉంది. ఈ పని ఎవరు చేసి ఉంటారని ప్రజలు చర్చించుకుంటున్నారు. మీకు నడిచారా అన్న అవురా? దేశాన్ని విచ్ఛిన్నం చేసే వారిని ఆపగలిగేది కాంగ్రెస్ మాత్రమేనని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో ఏఐసీసీ కొత్త ఆఫీసు ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. రామమందిర ప్రతిష్టాపన రోజే నిజమైన స్వతంత్రం వచ్చింది అన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యలపై రాహుల్ మండిపడ్డారు. జాతీయ జెండాకు నమస్కరించి వారు దేశం గురించి మాట్లాడుతున్నారని భాగవత్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు స్వతంత్ర పోరాటాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని ఫైర్ అయ్యారు. భారత నేవీ అమ్ముల పొదిలో 3 అత్యాధునిక యుద్ధ నౌకలు చేరాయి. Of a centralized understanding, Mohan Bhagwat has the audacity to inform the nation every 2 or 3 days what he thinks about the independent movement, what he thinks about the constitution. In fact, what he has said yesterday is treason, because it is stating that the constitution is invalid. It is stating that everything, the fight against the British was invalid, and he has the audacity to say this publicly. In any other country, he would be arrested and tried. That is the fact, right? To say that India did not get independence in 1947 is an insult to every single Indian person. And it's about time we stop listening to this nonsense that these people think they can just keep parroting out and shouting and screaming, right? That is the crux of it. The Congress party has worked with the Indian people. It has built the success of this country. And it has built the success of this country on the foundations of the Constitution.
భారత నేవీ అమల పొదిలో 3 అత్యాధునిక యుద్ధ నౌకలు చేరాయి. ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి యుద్ధ నౌకలు వాక్షిర్ జలంతర్గామి ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ముంబై డాక్ యార్డులో ఈ కార్యక్రమం జరిగింది. రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా ఆవిష్కృతమవుతుందని మోదీ అన్నారు. ప్రపంచంలో భారత్ బలమైన శక్తిగా ఎదుగుతుందని చెప్పారు. యుద్ధ నౌకలతో చైనాకు గట్టి సందేశం పంపిన మోదీ 2 వార్షిప్స్, 1 సబ్మెరైన్ను ఆరంభించిన పీఎం మోదీ చైనాకు గట్టి సందేశం పంపించారు. భారత్ విస్తరణ వాదంతో కాకుండా అభివృద్ధి స్ఫూర్తితో పనిచేస్తుందన్నారు. బహిరంగ, సురక్షిత, సమ్మిళిత ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని కోరుకుంటుందన్నారు. విస్తరణవాదం పదాన్ని వాడి ఈ ప్రాంతంలో దీవులు, చిన్న దేశాలపై డ్రాగన్ కంట్రీ దురాక్రమణ, బెదిరింపులను పరోక్షంగా ప్రస్తావించారు. 3 నౌకలతో భారత మారిటైమ్ సామర్థ్యం మరింత పెరిగింది. సామాజిక కార్యకర్త, హైకోర్టు సీనియర్ న్యాయవాది మోహిన్ అహ్మద్ ఖాద్రీ సహకారంతో జిల్లా పోలీస్ శాఖ అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, డీఎస్పీ శ్రీనివాసులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో మెగా రక్తదాన శిబిరంతో పాటు ఉచిత హెల్మెట్ వితరణ కార్యక్రమం ఖాద్రీ ఫామ్ హౌస్ లో గురువారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన నేటి యువత ఏ విధంగా అయితే ఒక బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగిస్తారో అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి మీ కర్తవ్యాన్ని నెరవేర్చాలని కోరారు. అలాగే వాహనం నడిపే ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించి ప్రాణ రక్షకులుగా మారాలని, రక్తదానం చేయండి, ప్రాణదాతలుగా మారండి, వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోండి అని పిలుపునిచ్చారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రేపటి నుండి కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభం. బైక్ పై వెళ్తుండగా గొంతు కోసిన చైనా మాంజా, పరిస్థితి విషమం, హైదరాబాద్ కి తరలింపు. రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో చోరీ. కేటీఆర్ కి షాక్, క్వాష్ పిటిషన్ డిస్మిస్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరి అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.